లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, పరిగి మండలం కొడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీసును రద్దు చేయాలని, RRR అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై గవర్నర్కు వినతి పత్రం అందించారు. బాధితుల సమస్యలపై పోరాడి కొన్ని చోట్ల విజయం సాధించామని, సంపూర్ణ విజయం కోసం పోరాడుతున్నామన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆమె గవర్నర్ను కోరినట్లు తెలిపారు. న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్తారు కదా, కింద కళ్ళల్లో ఉన్న రైతులు కనపడదు కదా కాబట్టి ఆయన మొత్తం క్లియర్ అయిపోయింది. కళ్ళల్లో ఎవరు లేరు, ఒడ్డు అని దిగి ఒక్కసారి కాలినడకను నడిస్తే తెలుస్తుంది, కళ్ళలో పోయి చూస్తే తెలుస్తుంది. మా కార్యకర్తలు మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి నడిచి నేల మీద చూస్తున్నాం కాబట్టి రైతు దుఃఖమైందన్నది అర్థమైంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మేము కోరేది ఒకటి, మనందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బాధతో ఉంటే, రైతు పంట పండించకపోతే ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండదు, ఎవరికి కూడా తినడానికి ఇక్కడ దువ్వ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం మానేసి వాస్తవాలు తెప్పించుకోండి. మీరు ఎందుకు కొట్టలేరు, కొనకపోతే వచ్చే వరగడ్డ ఏదైనా నిగర్ మారితే వచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఆగమవుతారు. అందుకే మొన్న సెక్రటేరియట్ కూడా బట్టలు పోసి ధర్నా చేసిన పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా దుఃఖమే ఉన్నది, ఏ జిల్లాలో చూసినా రైతులు సంతోషంగా లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాన్ని తెలుసుకోండి.